హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. సో ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు అయితే ఒక విచిత్రం అంటే ఒక డిఫరెంట్ పర్సన్ ని మన అందరి ముందుకి రావడం జరిగింది. సో డిఫరెంట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సో మరి ఒక సాధారణ మనిషి, ఒక నాస్తికుడిగా, ఒక గూండాగా, ప్రస్తుతం నేనే దేవుడు, కలియుగం మొత్తంలో ఇప్పుడు ప్రస్తుతం నేనే దేవుడు అనేసి తను అంటున్నారు. సో మరి ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి మరి పూర్తిగా తన గురించి తనని ద్వారా తెలుసుకుందాం, మనం పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారండి? బాగున్నా. సో మీ పేరేంటి? నా పేరు చక్రపాణి, ఎనగందుల చక్రపాణి అస్సలు. అయితే ఇప్పుడు అత్తగారి హిసాబులో నాకు దాసరి చక్రపాణి అని ఆధార్ కార్డు కూడా తయారైంది. అత్తగారింటి పేరు పెట్టుకోరా? అత్తగారి అయితే నాకు ఇల్లు లేదు కదా. మీ అమ్మ అయితే ఏమైంది, అక్కడ నేను ఈటం లెక్క పోయినట్టయినా అడగ అక్కడ సర్పంచ్ ఏం చేసిండు, నాకు ఇక ఏం లేదు కదా అనే ఇక అత్తగారి హిసాబులో ఆధార్ కార్డు కదా దాసరి నారా చక్రపాణి అని వేసిండు. ఏంటి ఫస్ట్ డిఫరెంట్ గా క్వశ్చన్, ఇంతవరకు నేను ఎక్కడ ఒక అత్తగారింటి మీద అల్లుడికి అత్తగారి ఇంటి పేరు పెట్టుకున్నది ఎక్కడ ఇన్లే. ఏమి లేకున్నా ఉన్నా తన అమ్మ నాన్న ఇచ్చిన పేరు, అమ్మ నాన్న ఇచ్చిన ఇంటి పేరుతోనే ప్రస్తుతం ఒక మనిషి అంటే సాధారణంగా ఒక పురుషుడు వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేస్తారు. మీరు ఫస్టే మీరు అత్తగారింటితోని పేరు స్టార్ట్ చేసారు. సో మరి ఇప్పుడే నాకు నిజంగా విచిత్రమా. అయితే నన్ను లోకంలో లేనట్టు ఇప్పుడు అయిపోయినా. ఇప్పుడు మా అత్తగారి హిసాబులోనే ఉండి లోకం చూస్తున్నా అమ్మ, ఇది రియల్ ఇది. అయితే మళ్ళా నాకు అక్కడ బాంబేలో ఉంటే నేను ఇంకా లోకం చూడపోతుంటే. బొంబాయిలో కూడా ఉన్నారు. అసలు ప్రస్తుతం ఫస్ట్ మన ప్రాపర్ ఎక్కడ? ముస్తాబాద్ సిరిసిల్ల తాలూకా ఉండే, ఇప్పుడు డిస్టిక్ అయింది ముస్తాబాద్. పుట్టింది ముస్తాబాదు, పెరిగింది బాంబాయి, బియండి బాంబాయి. అటే వాళ్ళు తోలుకపోయారు, ఏడాది ఉన్నప్పుడు తోలుకపోయారు అమ్మ. ఇక అక్కడ వాళ్ళని ఎత్తుకున్నాడు తిరుగుడే, ఇక ఊరి మీద ఇడిచిపెట్టినట్టే. నేను ఏం చేస్తున్నా, నాకు చదువు లేదు ఏం లే. ఇక వాళ్ళు నాకు చూసినట్టే చేసిండ్రు. అక్కడ అన్నలు ఉన్నా పట్టించుకోలే, ఆ చిన్నప్పటి నుంచే అన్నలు పట్టించుకోలే, వదినలు పట్టించుకోలే. తల్లిదండ్రులు మా మమ్మీ బాగాలేకుండే, ఇక 79 లో చనిపోయింది. లేవు ఆ మధ్య ఇక అంటే కొన్ని, నేను అప్పుడు 13 ఏళ్ళు అన్నట్టు. అంటే మరి మీ అమ్మ చిన్నప్పుడే కదా అమ్మ నాన్న చేతిలో 13 సంవత్సరాలు అంటే ఆ పాటికి మీ అమ్మ మిమ్మల్ని ఎక్కడికంటే అక్కడ సెట్ చేసి పెట్టారు. 13 ఏళ్ళ అప్పుడు మా అమ్మకు ఒకటి మండి గడ్డ అయింది అన్నట్టు. అది ఇక 4-5 ఏళ్ళు బాధపడ్డది. ఆ బాధకు ఇంకా నాకు విరక్తి దేవుళ్ళ మీద అయితే మొత్తానికే లేదు. ఎందుకు నాకు ఈ బాధ లేనిది, దేవుడు లేడు నాస్తికుని. నేను నమ్మపోదు. ఇక తినేదని తాగేదని దొరుకుతుంటే నేను ఎంజాయ్ చేస్తుంటే అదే మంచిగా అవుతుంది. ఇక్కడ శుక్రాన్ని చెబుతా, తినతని దొరుకుతుంది, తాగుతుంది, అదే ఉండే మంచి. అదే పండుగలు చేసుకుంటున్నా, అదే భావన మీదనే ఉన్నా. కానీ దేవునికి నమ్మపోతున్నా. ఈ బాధ లేనిది, మా కష్టాలేంది, ఈ పని లేనిది ఎవరు చూసుకోలేరు. రోడ్డు మీద బతికే, మంది మీద బతికే ఎప్పటికీ. ఇక నేను ఇదైపోయింది ఇక నా లైఫ్. ఇక నేను ఇక గుండగాని లెక్క ఒక ఊరి మీద పెరిగాను. రియల్ అది. లేను నాకు. ఇక వాళ్ళు ఇచ్చిపెట్టు, అమ్మ చనిపోయింది, మా బాపు కూడా ఇక నన్ను చూస్తున్నట్టు చేసిండు. అమ్మ అప్పుడు 16 ఏళ్ళు ఉన్నా. 16 ఏండ్లు అంటే మీకు చాలా జ్ఞానం వచ్చి ఉంటది అప్పటికి. ఇప్పుడు కనీసము అంటే నేను అట్లా అనొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పుట్టగానే పిల్లలని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులు ఆ పిల్లలని ఎవరో ఒకరు చదువు అనాథాశ్రమంలో పెరుగు, లేకపోతే గాలికి పెరుగు, అందులో చాలా మంచి వాళ్ళయి సమాజానికి ఉపయోగపడే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సరే ఏం తెలియక కొంచెమంది తిరిగే వాళ్ళు, అల్లటప్పగా తిరిగే వాళ్ళు, మీరు అన్నట్టు గుండాలు అయ్యేది కూడా ఉన్నారు. కానీ మీ అమ్మ మీకు 16 సంవత్సరం దానికి అమ్మ నాన్న మీ తోడు ఉన్నారు అని అంటే బాగలేదు కదా. 4-5 ఏళ్ళు బాగలేక నాకు బాగా విరక్తి అయింది. అమ్మ కొన్ని ఉన్నాయన్న, అరే నాకు ఎంత కష్టం పడుతుంది, ఎవరు చూస్తలేరు. అదొకటి పెద్దది, అది పెద్ద సమస్య. అయితే ఘోరంగా చనిపోయింది. ఇక నాకు ఇంకా విరక్తి అంటే దేవుడు అంటే నాకు ఇక వాల్మీకి కంటే ఎక్కువ కోపం ఉంటుండే. దేవుడు అంటే
వానికి నరుకుదాం చంపుదాం అన్నట్టు కోపం ఉంటుండే. అమ్మ నాన్న పూజ చేయకపోయేదా ఇంట్లో? ఇక ఎవరు చేస్తారు? ఇప్పుడు మా అమ్మ చేసింది అంటున్నా, శుక్రాన్ దేవుణ్ణి చేసింది అమ్మ. చేస్తే నాకు పండుగ లెక్కనే తినడానికి. అదే మంచిగా గారెలు అంటారు కదా, అది మునక యాటలు కొత్తారు, చుట్టాలు వస్తారు, ఎప్పుడు ఎప్పుడు తినమంటారు అన్నట్టు షోక్ షోక్ అన్నట్టు. నిజంగా అవి దేవుడు అన్నట్టు అంటే దైవం మొక్కాలి చెయ్యాలి అన్నట్టు రెడీమేడ్. రెడీమేడ్. ఇక కుల్లా ఇక రెడీమేడే ఉండే. ఉమ్, ఇక ఎవరన్నా గుళ్ళకు పోయినా గానీ నేను బయట ఉండుంటి. ఉమ్. అది ఎందుకు నాకు ఇప్పుడు జల్ది వస్తే నాకు ఎప్పుడు తాగిపిస్తాడో ఎప్పుడు తినిపిస్తాడు, ఇదే భావన ఉండే. తర్వాత 95 అంటే ఎన్ని సంవత్సరాలకి తినడానికి తాగడానికి అలవాటు పడ్డారు మీరు? ఎన్నో సంవత్సరం నుంచి, మీకు ఎన్నో సంవత్సరం నుంచి? నేను ఇక చిన్నగా నాకు ఇక చిన్నప్పుడు నేను వాడుకున్నది అంటున్నా, సినిమా టైప్ లా అది తీసుకురారా నీకు పైసలు ఇస్తా, ఇది తీసుకురా. ఈ పబ్లిక్ ఉమ్. అంటే గుండగాలి నాకంటే పెద్దోళ్ళు. మీరు గుండగాల దగ్గరికి ఎట్లా వెళ్ళారు? అంతగా రోజు మా గుండగాలి ఏరియాలోనే ఉన్నా నేను. మీ అమ్మ నాన్న ఫ్యామిలీ మొత్తం ఆలుగా చనిపోయింది కదా, ఇక అమ్మ చనిపోయినా కానీ బాంబేలో పెరిగిన కదా, మొత్తం గుండా ఏరియా అది. 17 సంవత్సరాలకి, అల్లే 16 సంవత్సరాలకి. 16 అంత లోపల ఇక దాని తర్వాత చూస్తా. ఉమ్. మరి చనిపోయిందంటే ఇంకా నేను కూడా ఇక నేను కూడా పైసలకు వాణి విని కొడుతుంటి, భయపడబోతుంటి, ఎవ్వరికి భయపడబోదు. ఎందుకు మరి మిమ్మల్ని ఎవరు కొట్టలేరా? కొట్టినంటున్నా, దెబ్బలు పడుతుంటి, మళ్ళా నేను ఫేమస్ అవుతున్నా. కొట్టినా ఫేమస్ అవుతున్నా, దెబ్బలు పడ్డా ఫేమస్ అవుతున్నా. ఫేమస్ అవ్వడానికి కొట్టినా కొడతారు, తనులైనా పడతారు, అంతే. మెయిన్ మీ టార్గెట్ ఫేమస్ కావడం. ఫేమస్ అవుతున్నా, నాకు వాళ్ళు తరిపి చెప్తున్నారు, అరే నేను అత్తే భయపడుతురు. అరే మీకు ఎక్కువ ఈగో వచ్చేసింది. అరేనా మళ్ళా నాకు అత్తురు, వాని కొట్టని అత్తురు, ఈయన కొట్టని అత్తురు. మన పైసలు నేను కొడతా. పైసలు ఎంత ఇచ్చేది ఒక మనిషిని కొడతారు? మరి ఇక లిమిట్ ఉండపోతుంది. నేను అందాజ కొద్ది తీసుకుంది. ఉమ్. అంటే కొందరు అందురండి గ్యాంగ్ వార్ల గిన్నె పైసలు తీసుకుంటారు, గన్ని పైసలు నాకు వద్దు, నాకు గిన్నె కావాలి. అంటే 10,000 కాడ నాకు 1000 ఇచ్చినా నేను సంతోషమే. ఆ, నీ స్వార్థమే చూసుకునేది. దెబ్బలు తింటే మన ఫ్యామిలీ అప్పుడు భావన లేకుండా లేదు, బస్ అప్నా దేకో కల్ కల్ దేకేంగి. మళ్ళా నాకు పొరగాళ్ళు వీళ్ళందరూ చేద్దామంటే చేద్దాం. అలా సక్సెస్ అయినా ఇక నా మీద హత్య ప్రయత్నం ఇక అందాజ కొట్టే. మళ్ళీ నా మీద హత్య ప్రయత్నాలు అయినాయి. నన్ను ఇప్పుడు గజిన్ టైప్ లో నన్ను కొట్టిర్రు, నేను బతికినా. నేను కుల్లా అంటున్నా కదా, బతికితేనే నాకు దేవుడు కనిపించిండు. నేను నీకు కొట్టిపించినా, నీ కాలు ఇరిపించినా, నీ కొడుకుని చంపినా, అదే ఇవన్నీ చెప్పిండు అంటున్నమ్మా. దేవుడు చెప్పిండు, రియల్ గా చెప్పిండు, ప్రత్యక్షమై ఆటోమేటిక్ అంటున్నా రియల్. ఇప్పుడు మీకు ఏ సందర్భంలో దేవుడు ప్రత్యక్షమైండు అసలు మీకు? అంటే దేవుడు, మీరు అసలు ఒక నాస్తికుడు, ఒక గుండా. ఎందుకంటే ఈ రోజులల్లా పొద్దున్న లేసే గుడులు, గోపురాలు, నీతి, నిజాయితీ, ధర్మంగా ఉన్న వాళ్ళకే దేవుడు ప్రత్యక్షంగా ఆడారు. మీరు పొద్దున్న లేసే తినుడు, తాగుడు, గుండాయిజం, కొట్టుడు, అవసరమైతే నా కొడుకుని చనిపోయిందని నాకు ఇంకా కోపం ఉండే. నేను అడగంది నాకు ఇచ్చి తీసుకున్నాడు ఎందుకు కదా? మరి మీరు కొట్టిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారా? మీరు కొట్టిన వాళ్ళలో గవి కూన్ నేను రెడీమేడ్ అండి ఇక అంతే, కొట్టుడే. అంటే లొల్ల కేసు అబ్బో అట్లాంటి ఇవ్వలేదు. కేసు అంటే కదా మర్డర్లు బిటర్లు కావు, ఓన్లీ లొల్లులే ఫేమస్. లేకుండా పెద్ద కేసులు కావా. మళ్ళీ ఇది అనుకోకుండా మళ్ళీ పెద్ద కేసు అయింది, అలా కూడా లేదు నాది. లేకుండా టాడా కేసు అంటున్నా కదా, టాడా కేసు నా మీద పడ్డది. టాడా కేసు అంటే మీకు ఏ సంవత్సరంలో టాడా కేసు మీ మీద పడ్డది? 92. 92. ఓకే, 92 ఏ సందర్భంలో పడ్డది? అది మేము అక్కడ పని చేస్తున్నా అమ్మా, నేను బట్టలు తయారు చేస్తున్నా, మరి పద్మశాల అన్నట్టు. నేను అయితే పూర్తిగా మారిపోయినా. అప్పుడే మళ్ళా వాళ్ళు ఎవడో అంటారు కదా, ఇక్కడ లొల్లు అయితే ఇక నేను చూడబోతే దొరకబట్టినట్టు అట్లా కేసు అయింది. టాడా కేసు అంటే అది చాలా క్రిటికల్ అన్నట్టు. ఎందుకు అంటే అది ఏ కోర్టు ఆధీనంలో కాదు. ఎక్కువ పోలీసులు ఎన్ని రోజులు ఆ జైల్లో ఉంచాలి అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు కొట్టాలి అంటే కొట్టేస్తారు. వాళ్ళకి ఎక్కువ పూర్తి రైట్స్ ఉంటాయి. మామూలుగా 1980లో వస్తేనే దేశ సంరక్షణ కోసం అని
అది అంత అది కొంచెం ఇబ్బందిగా ఉంటదని కంట్రోల్ 85 లో ఆ కేసు మన ఇండియాలో అమల్లో అయింది. అమ్మలేదా తర్వాతకి దాని వల్ల సాధారణ మనుషులకి ఇట్లా చాలా ఇబ్బందులు పడుతారనే ఉద్దేశంతో దాన్ని ఏం చేసిరు అని అంటే 95 లో క్లోజ్ చేసేసిరు ఆ టాడా కేసుని. కరెక్ట్ 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 కరెక్ట్. సో మరి అలాంటి సందర్భంలో మీరు అసలు ఆ టాడా కేసులు ఎందుకు నేను ఇరుక్కున్నారు? నేను అదే అంటున్నా ఇప్పుడు. అంటే నేను మానుకున్నా కదా అమ్మ. మంచిగా అయినాక ఇంకా కష్టాలు స్టార్ట్ అయినాయి. నేను మానుకున్నా. అరే మానుకున్నాకనే ఇప్పుడు మానుకున్నా నేను జైలు అనుభవించిన. అంటే నాకు పరీక్షనే కదా దేవుడు. అయితే నాకు నూటలు చేసినట్టే జైల్లో. నేను ఇక ఏం లొల్లు చేయొద్దు అన్నట్టే కదా. బయటకు రాగానే మనకు ప్రత్యక్షమైంది కదా దేవుడు. జైల్లో కూడా మీరు ఏదో గొడవలు పెట్టుకున్నా అయితే కొట్టమానికి ఆ అడుగు నా పేరు ఎందుకు తీసినామని నా నంబర్ కారి అంటే నా గ్రూపులో నేను కోపం చేస్తా కదా. అరే నేను బతికేటోని నన్ను ఎందుకు జైలు అనుభవం అని తినేటోని తాగేటోని నన్ను నాకు ఎందుకు నా పేరు తీసుకున్నారని వాళ్ళకి టార్చర్ పెడుతుంది. మళ్ళా పెద్ద కేసు కదా అలా భయపడతారు మళ్ళా. అప్పుడు నేను అంటే నేను ఇప్పుడు అప్పుడే రావణుని అనుకుందరు. అప్పుడే రాముడై అప్పుడే కృష్ణుడు రావణుడు అనుకుందరు. ఎంత భయంకరమైన మాటలు కోపం ఉంటుండే. చూస్తే భయపడాలి. కొన్ని సినిమాలు షోలేలా అంట. అరే పిల్లగాడు ఏడుతుండంటే నా చక్రన్నకు చెప్పానా అని మా వాడకంటూ అందరు. అరే ఇందిరా అనేవారి కాడు భయపడుతుండే. చిన్నవా ఆ షోలో ఒక సినిమా ఉంది